హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో అయితే ప్రతి ఒక్క అమ్మాయి కల తీరుతుంది. మీరు ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దు. పంజాబ్ ఆశ్రమం తాతగారు జుట్టు కోసం చెప్పిన సీక్రెట్ని అయితే ఈ వీడియోలో నేను మీకోసం చెప్పానండి. జుట్టు బాగా ఊడిపోతుంది, జుట్టు పెరగాలంటే ఏం చేయాలి అని అనుకునే వారందరూ కూడా ప్లీజ్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. ఎండింగ్ వరకు చూస్తే మీకు క్లియర్ అండ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మీకు దొరుకుతుంది. సో జుట్టు బాగా ఒత్తుగా పెరగడానికి ఈ చిన్న సీక్రెట్నైనా ఇన్నాళ్ళు మేము నిర్లక్ష్యం చేసింది అని చెప్పి ఖచ్చితంగా ఫీల్ అవుతారు. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఈ వీడియో మీ అందరితో పాటు మరికొంతమందికి రీచ్ అవ్వాలి అని అంటే, జుట్టు బాగా ఊడిపోతుంది అని చెప్పి చాలామంది ఇబ్బంది పడుతున్నారు కదండి, వారందరికీ రీచ్ అవ్వాలంటే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. సో దీనికోసం నేను ఫస్ట్ ఇక్కడ ఒక చిన్న ప్యాన్ని తీసుకున్నాను. ఇదైతే మీరు ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటేనే ఫుల్గా మీకు యూజ్ అవుతుందన్నమాట. ఫుల్గా అంటే నా మీనింగ్ ఏంటి అంటే కనుక, దీన్ని ఒకేసారి స్టోర్ చేసుకొని పెట్టుకుంటే కనుక ఒక 1 మంత్ వరకు 2 మంత్స్ వరకు సో ఇది నిల్వ ఉంటుంది, పాడవ్వదు. కానీ ఇందులో ఉండే బెనిఫిట్స్ మాత్రం కంప్లీట్గా మీ జుట్టుకి మాత్రం అందవు అని గుర్తుంచుకోండి. జస్ట్ మీరు ఒక 1 వీక్కి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక లేదు ఎప్పటికప్పుడు మేము ప్రిపేర్ చేసుకుంటాము అని అనుకునే వాళ్ళకైతే ఇది ఇంకా హెల్ప్ అవుతుందన్నమాట. ఇక్కడ నేను కరివేపాకుని తీసుకున్నానండి. కరివేపాకు మన పెరట్లో ఎప్పుడూ కూడా ఫ్రీగా దొరికే ఆకే అనమాట. సో ఈ కరివేపాకులో రిచ్ ఆఫ్ బీటో కెరటిన్ ఉంటుంది. ఇది మనకి జుట్టు నల్లగా ఒత్తుగా పెరగడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ నేను తీసుకున్నాను మందారం ఆకు అనమాట. సో మందార ఆకులో కూడా మనకి బీటో కెరటిన్ ఉంటుంది. మనకి న్యాచురల్గా మన జుట్టుని సాఫ్ట్గా చేసే ఎంజైమ్స్ ఉంటాయన్నమాట. మనకి మందార ఆకులు అంటే జుట్టు ఒక స్మూత్ టెక్స్చర్ అంటే ఒక సిల్కీ టెక్స్చర్ రావడానికి మనకి మందారాకు బాగా హెల్ప్ చేస్తుంది. ఓకే, ఈ మందారాకుని కరివేపాకుని రెండింటిని కూడా నీట్గా నేను ఇక్కడ మిక్స్ చేసుకున్నాను. సో ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనైనా జుట్టును పెంచుకోవచ్చు అని చెప్పి మీరు నిజంగా షాక్ అవుతారనమాట. సో పంజాబ్ ఆశ్రమం తాతగారు ఎలా చెప్పారో అది కూడా నేను మీకు చెప్తాను. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. నెక్స్ట్ నేను ఇవి రెండు మిక్స్ చేసుకున్న తర్వాత నేను మందార పువ్వుల్ని తీసుకున్నాను. మీరు ఫ్రెష్గా ఉండే పూలు అయితే తీసుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు. నేను ఇక్కడ ఒక రోజు ముందువి తీసుకున్నాను అనమాట. ఇక్కడ 3 మందారం పువ్వులను తీసుకున్నాను. ఇక్కడ నేను ఒక 50 ml ఆయిల్లోకి మాత్రమే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇది ఎప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకుని యూస్ చేసుకుంటాను. సింపుల్గా మనకి దొరికే ఇంగ్రీడియంట్సే కాబట్టి, దొరకనివైతే మనం ఒకేసారి ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకోవాలి. కానీ మనకి సింపుల్గా దొరికేవి కాబట్టి మన దగ్గర ఒక 2 minutes టైం ఉంటే చాలండి, దీన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు 50 ml ఆయిల్ని. మందార పువ్వులో కూడా మన జుట్టు బాగా ఒత్తుగా పెరగడానికి హెల్ప్ చేసే వైటమిన్స్ ప్రాపర్టీస్ అన్నీ కూడా పుష్కలంగా ఉంటాయన్నమాట. అంతేకాకుండా జుట్టు ఊడటాన్ని కంట్రోల్ చేస్తుంది, జుట్టు బాగా ఒత్తుగా పెరగడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ నేను తీసుకున్నది ఇక్కడ రోజ్మెరీ లీవ్స్ అనమాట. అవునండి, మనకి ఆయుర్వేద షాపుల్లో, పచారీ షాపుల్లో రోజ్మెరీ లీవ్స్ అనేవి ఇప్పుడు ఎక్కడైనా కూడా ఈజీగా దొరుకుతున్నాయి. మీరు ట్రై చేయండి. లేదు మాకు దొరకవు అనుకునే వాళ్ళు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ట్రై చేయండి. రోజ్మెరీ లీవ్స్ అనేవి జుట్టు బాగా వేగంగా పెరగడానికి, మనకి స్కాల్ప్ దగ్గర బ్లడ్ సర్క్యులేషన్ తక్కువగా ఉండడం వల్ల జుట్టు ఊడిపోతూ ఉంటుంది అని చెప్పి తాతగారు చెప్పారండి. ఆ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా మెరుగ్గా అవ్వడానికి రోజ్మెరీ లీవ్స్ అనేవి చాలా బాగా హెల్ప్ చేస్తాయని చెప్పారు. నేను ఇక్కడ నార్మల్గా మనం రెగ్యులర్గా యూస్ చేసుకునే పారాషూట్ ఆయిల్ని తీసుకున్నాను. మీరు రెగ్యులర్గా ఏ ఆయిల్ని అయితే యూస్ చేసుకుంటారో ఆ ఆయిల్ని అయితే ఇక్కడ తీసుకోవచ్చు. అది కూడా ప్లెయిన్ ఆయిల్ అయితేనే. కొంతమంది మేము వాటికా వాడుతున్నాం, మేము వాటికా తీసుకోవచ్చు అంటే ఇక్కడ కుదరదు. ఎందుకంటే వాటికాలో ఉసిరి ఇంకా రకరకాలవన్నీ కూడా మిక్స్ చేసి ఉంటాయి అని చెప్పి అక్కడ మీకు బాటిల్ మీదే పిక్చర్ ఉంటుంది, మీరు గమనించి ఉన్నట్లయితే. సో అలా కాకుండా జస్ట్ కొబ్బరి నూనె అంటే మనకి ప్లెయిన్ నూనె ఏదైనా కానీ, కొబ్బరి నూనె అయినా కానీ, నువ్వుల నూనె అయినా కానీ, ఆలివ్ నూనె అయినా కానీ, ఇక్కడ ఈ ఆవ నూనె అయినా కానీ తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఒక్క ఆయిల్ ఇక్కడ మిక్స్డ్ ఉండకూడదు, గుర్తుంచుకోండి. ఇప్పుడు వీటన్నింటిలో నేను ఒక 50 ml ఆయిల్ని అయితే వేసుకొని ఇక్కడ నేను బాయిల్ చేసుకుంటున్నాను. ఇక పంజాబ్ ఆశ్రమం తాతగారు వచ్చి మీకు ఏమైనా చెప్పారా అని చెప్పి మీరు నన్ను ఇక్కడ క్వశ్చన్ చేయొచ్చు. పంజాబ్ ఆశ్రమం తాతగారు వచ్చి నాకేం చెప్పలేదు ఇక్కడ. కాకపోతే అక్కడికి వెళ్ళి తెలుసుకొని వచ్చిన వాళ్ళు
చెప్పారనమాట. మా మావయ్య గారేనండి. మా మావయ్య గారు ఏంటి అంటే పంజాబ్ వెళ్తూ ఉంటారు. ఇయర్లీ 1 టైమ్ అయినా కానీ అక్కడ ఆశ్రమం ఉంటుంది. మీకు తెలియకపోతే మీ పెద్దవాళ్ళు ఎవరినైనా అడగండి, లేదంటే గూగుల్‌లో సెర్చ్ చేయండి. అక్కడ ఆశ్రమంలో ఏవి కూడా బయట నుంచి కెమికల్స్ కలిపినవి తెచ్చి వాడుకోరు. వాళ్ళ చేతులతో వాళ్ళు సొంతంగా తయారు చేసుకొని వాడుకుంటారనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు రకరకాల యోగా ముద్రలతో పాటుగా తాతగారు చెప్పింది జుట్టు కోసం ప్రత్యేకంగా నేను అడగమని చెప్తే మా మావయ్య గారు అడిగారనమాట. అడిగినప్పుడు ఆయన చెప్పిన సీక్రెట్ అనమాట ఇది. ఏం లేదు, ఆయన చాలా సింపుల్‌గా చెప్పారు. అయ్యా కొంచెం మందారాకు ఉంటుంది కదా, మందారాకు, 4 మందార పువ్వులు, ఇంకా కరివేపాకు, ఈ 3 చాలు జుట్టు విపరీతంగా పెరుగుతుంది. రోజ్‌మెరీ ఆకులుంటాయి, అవి కనుక మీకు ఫ్రెష్‌వి దొరికితే అవి వేసుకోండి. అవి లేకపోతే కనుక మీరు వదిలేసేసినా కూడా పర్వాలేదు. ఆ మూడింటిలో కొంచెం ఆయిల్ వేసుకొని దాన్ని కంచు పాత్రలో వేసుకొని మెంతులు నానబెట్టి ఒక 24 గంటలు ఉంచి అది అప్లై చేయండి చాలు, జుట్టు విపరీతంగా పెరుగుతుందని చెప్పి ఆయన చెప్పారు. అది నేను మీకు చెప్తున్నాను. ఆ పంజాబ్ నుంచి వచ్చిన తర్వాత మా మావయ్య గారు నాకు చెప్పారు, నేను మీతో చెప్తున్నానమాట. ఇప్పుడు ఈ ఆయిల్ని చక్కగా మీరు స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. ఈ ఆకులు ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నింటిని స్ట్రెయిన్ చేసుకోవాలి. దీని తర్వాత స్టెప్పే మీకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. జాగ్రత్తగా చూడండి. ఓకే, ఇక్కడ నేను ఈ కరివేపాకు ఇవన్నీ కూడా నీట్గా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఇది కలర్ ఎలా చేంజ్ అయింది అని చెప్పి చూపించడం కోసం నేను ఇక్కడ గ్లాస్ బాటిల్లో అయితే వేసుకున్నానండి. మీరు ఇక్కడ స్ట్రెయిన్ చేసుకునేటప్పుడు క్లాత్లోనైనా కూడా వేసుకుని నీట్గా మీ హ్యాండ్స్ తోటి ఆకుల్ని ప్రెస్ చేసుకుంటే కనుక ఇంకొంచెం ఆయిల్ అనేది దిగుతుంది. ఓకేనా, ఇప్పుడు ఈ ఆయిల్ని మీరు రెగ్యులర్గా యూస్ చేసుకోవచ్చు. మీరు ఒక బాటిల్లో వేసుకుని ఒక 7 days రెగ్యులర్గా యూస్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా డాండ్రఫ్ ఉంది, స్కాల్ప్ ఇచ్చింగ్ ఉంది. వీటి వల్ల జుట్టుకి నూనె రెగ్యులర్గా ఎవరు పెట్టుకోవడానికి ఇష్టపడడం లేదు. అటువంటి వారు వీక్లీ 3 times దీన్ని యూస్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ కంచు పాత్ర అంటే ఇప్పుడు నేను మీకు నా చేతిలో ఉన్న ఆ చెంబు లాంటిది మీకు చూపిస్తున్నాను కదా, దీన్ని కంచుతో తయారు చేస్తారనమాట. ఇది ఇత్తడి కాదండి. ఇత్తడి కంచు సేమ్ చూడటానికి ఒకేలాగా ఉంటాయి, కానీ మెటీరియల్ వేరనమాట. ఈ కంచు అనేది మనకి ఎటువంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ వాటన్నింటినీ కూడా క్లియర్ చేసి మనం ఈ కంచుతో వాడినవి మన బాడీ మీద ఎక్కడ అప్లై చేసినా కూడా ఒక మెడిసినల్ వాల్యూ అంటారు కదా, అది ఈ కంచులో పుష్కలంగా ఉంటుంది. మా తాత వాళ్ళు కూడా వెనకటి రోజుల్లో కంచులోనే అన్నం తినేవాళ్ళు అనమాట. కంచాలు అని చెప్పి అనేవారు అప్పుడు. ఆ కంచాల్లో పెట్టుకొని తినేవాళ్ళు అనమాట. ఆ కంచాలు అనేవి కంచుతోనే తయారు చేసేవాళ్ళు. వాటిని కంచాలు అనకుండా, కంచుతో తయారు చేసిన పళ్ళాలు అనకుండా కంచాలు అనేవాళ్ళం మేము. సో అటువంటి మంచి ఆరోగ్యం అనేది వారి సొంతమైంది అంటే కేవలం వారు కంచు పాత్రలోనే తినడం వల్ల. సో ఈ పంజాబ్ ఆశ్రమం తాతగారు కూడా ఈ కంచు దాంట్లో కొంచెం మెంతులు వేసుకొని కాచిన నూనెను అందులో పోసుకొని 24 గంటలు దాన్ని కదపకుండా అలా వదిలేసేయాలని చెప్పారండి. అలా వదిలేయడం వల్ల ఆ వేడి నూనె అందులో పోయడం వల్ల మెంతుల్లో ఉండే ప్రాపర్టీస్ అన్నీ కూడా ఆ నూనెలో కలవడంతో పాటు ఆ కంచులో ఉండే ఆ యొక్క మనకి కావాల్సిన పోషకాలన్నీ కూడా, అంటే మనకి ఆ వస్తువులో నుంచి అందులో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వస్తాయి. మీకు ఎలా చెప్పాలి అంటే, మీరు రాగి చెంబులో పొద్దున్నే నీళ్లు తాగితే మనకి శరీరం ఉక్కులాగా ఇనుములాగా తయారవుతుంది అనేది మీరు వినే ఉంటారు కదా, అలా అన్నమాట. ఈ కంచు చెంబులో పెట్టుకున్న ఆయిల్ రాసుకోవడం వల్ల కూడా జుట్టు బాగా ఒత్తుగా దృఢంగా పెరుగుతుంది అని చెప్పి ఆశ్రమం తాతగారు చెప్పారండి. సో నేనైతే ఇది వీక్లీ 3 times అయితే యూస్ చేస్తున్నా, రెగ్యులర్గా యూస్ చేయడం లేదు. మా పాపకు కూడా డాండ్రఫ్ అనేది స్టార్ట్ అయిందనమాట. తను ఇప్పుడు అంటే ఎవ్రీడే స్కూల్కి వెళ్ళడం వల్ల తనకి వీక్లీ 2 times హెడ్ బాత్ చేయించడానికి అస్సలు అవ్వడం లేదు. సో అందుకని చెప్పి నేను ఆ హెడ్ బాత్ అనేది ఒక్కోసారి అయితే 10 daysకి ఒకసారి కూడా తను చేస్తుంది అనమాట. సో దానివల్ల డాండ్రఫ్ ఎక్కువగా అయిపోయింది తనకి. అదే మనం డాండ్రఫ్ ఉన్నప్పుడు రెగ్యులర్గా నూనె పెట్టామనుకోండి, ఆ నూనె పెట్టడం వల్ల కూడా జుట్టు ఎక్కువగా ఊడిపోతూ ఉంటుందన్నమాట. అందుకని డాండ్రఫ్ వచ్చింది అంటే కనుక అది అప్పటికప్పుడు మనం నూనె పెట్టి ఒక 1 night ఉంచుకొని తలస్నానం చేయడం, లేదా ఒక 2 hours ఉంచుకొని తలస్నానం చేయడం, అలా చేయాలి తప్పితే రెగ్యులర్గా పెట్టే పొరపాటు మాత్రం చేయకండి డాండ్రఫ్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకునేది మీరు 7 రోజులు వాడండి, మీకు ఎంత మంచి రిజల్ట్ కనిపిస్తుందో. వామ్మో నిజంగా ఇదేంటి ఇలా పనిచేసింది, సూపర్గా
పనిచేసింది, ఇది వాడిన తర్వాత నా జుట్టు ఊడటం తగ్గిపోయింది, జుట్టు బాగా గ్రోత్ అవుతుంది అని చెప్పి పక్కాగా అనుకుంటారు. సో మీరు ఎప్పుడైనా రాసుకోండి. దాన్ని 24 గంటలు ఉంచుకున్న తర్వాత ఆ ఆయిల్ని మీకు ఒక 10 డేస్ వరకు ఈజీగా స్టోర్ ఉంటుందిలేండి. అంతకంటే ఎక్కువ ఉంచొద్దు. ఉంచితే పాడవుతుంది, బూజు పడుతుందని చెప్పట్లా, అందులో ఉండే వాల్యూస్ అనేవి తగ్గిపోతాయని చెప్పి చెప్తున్నాను. సో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోకుండా ఒక 10 డేస్ వరకు మేము ఉంచుకోగలుగుతాం అన్నట్టుగానే ప్రిపేర్ చేసుకోండి. మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, దానికోసం చెప్తున్నాను. సో ఈజీగా ఉంటుంది, చాలా చాలా ఈజీ అనమాట ప్రిపేరింగ్ ప్రాసెస్. మీరు చూసారు కదా, ఖచ్చితంగా జుట్టు ఊడిపోతుంది, డాండ్రఫ్ ఉంది అని బాధపడే వాళ్ళందరూ కూడా దీన్ని ట్రై చేయండి. దీన్ని మీరు నైట్ టైం ఉంచుకొని, నైట్ అంతా ఉంచుకొని తలస్నానం చేయొచ్చు ఉదయాన్నే, లేదా 2 గంటలు ఉంచుకొని తలస్నానం చేయొచ్చు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అమ్మాయిలు, అబ్బాయిలు, కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు ఎవరైనా దీన్ని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చండి. దీనివల్ల జుట్టు పెరగడం తప్ప ఊడడం అనేది ఉండదు, గుర్తుంచుకోండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మొదటిసారి మన ఛానల్లోకి వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.